ఇదొక మహా ఉత్సవం. ఆ ప్రభుతో మనం కలవడానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రభువును చూస్తున్నప్పుడు ఆయన్ని ఆరాధించాలి, 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 ఆరాధించాలి అన్న ఆశ ఎప్పటికీ తగ్గదు. దాన్నే పరలోకం అంటారు. మరి ప్రవీణ్ పాస్టర్ గారికి జరిగినట్టుగా ఏ సేవకుడికి జరగకూడదు నాయన. మా పక్షం న్యాయము తీర్చు తండ్రి. ఆ సేవకుడికి ఏం జరిగిందో మాకు తెలియదు తండ్రి. మా పక్షమున వేచమాడేవాడివి నీవే నాయన. ఆ దైవజనుడి కుటుంబాన్ని ఆదరించి యేసయ్యా. నేను చెప్పే మాటలు వాళ్ళ చెవుల వరకే వెళ్తున్నాయేమో. భర్తని కోల్పోవడం ఆ భార్యకి ఎంతో బాధ, తండ్రిని కోల్పోవడం ఆ పిల్లలకి ఎంతో బాధ. అయ్యా, ఈ రాత్రి ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ కుటుంబానికి ఆదరణ దయచి. కొన్ని వేల మంది సేవకులు ఆ సేవకుల కోసం పోరాడుతున్నారు నాయన. వారు పోరాడుతున్న పోరాటంలో మీరే యుద్ధం జరిగించి విజయం మాకు దయచేయండి యేసయ్యా. మేము మనుషుల్ని నమ్మట్లేదు తండ్రి. మనుషులు గంటకు మాట చెప్తున్నారు, కానీ నీ మీదే ఆధారపడ్డాం తండ్రి. మా సేవకులకి మీ కృపను తోడుగా ఉంచండి యేసయ్యా అని చెప్పి ఒక్క నిమిషం సేవకుల కోసం ప్రార్థన చేస్తారా? ముఖ్యంగా ప్రవీణ్ పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి. అయ్యా, మనం బాగున్నాం గారు అనుకోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. నిన్న ఆయన అయ్యాడు, రేపు మనం కావచ్చు, చెప్పలేం. దైవజనుడు ప్రవీణ్ అయ్య గారి విషయంలో యుద్ధము యెహోవాది, గెలుపు మనదగును గాక.